మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఈ రోజైతే తీర్పు రాబోతా ఉంది. వాటికి సంబంధించిన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా మొత్తం ఏర్పాట్లు అయితే చేశాయి. పోలీస్ అధికారులు కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే విధిలో ఉన్న పోలీస్ అధికారులను కావచ్చు, ప్రభుత్వ అధికారులను కావచ్చు, దౌర్జన్యానికి గురి చేస్తే వాళ్ళని ఇబ్బందికరంగా మీరు ఎవరైనా గురి చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఎవరైనా విధి నిర్వహణలో అడ్డుకుంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్తా ఉంటారు. వాళ్ళని ఎవ్వరు కూడా అడ్డుకున్నా కానీ వాళ్ళని కించపరిచే విధంగా మాటలు మాట్లాడినా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా కఠిన చర్యలు తీసుకుంటుంది అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే ఎన్నికల సమయంలో కొన్ని ఫిర్యాదులు అయితే వచ్చాయన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నేతల పైన, కాంగ్రెస్ సంబంధించిన నేతలు బీఆర్ఎస్ అభ్యర్థుల పైన కూడా కొంతమంది కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు పోలింగ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి కొంత ఆవేశంలో ఉంటారు. ఈ క్షణిక ఆవేశంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు వాళ్ళైతే కట్టుదిట్టమైన చర్యలు చేశారు. ముందుగానే అక్కడికి ఎవరు కూడా రావద్దని కూడా, స్ట్రాంగ్ రూమ్ వద్దకి ఎవరు కూడా రావద్దని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడికి చాలా దూరం ఉండాలి, 100 మీటర్ దూరంలో ఉండాలని కూడా పోలీసు వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ప్రభుత్వ అధికారుల పైన కావచ్చు, పోలీస్ అధికారుల పైన కావచ్చు, దూషించిన వాళ్ళ పనికి అడ్డు ఉన్నా కానీ కఠిన చర్యలు తప్పవని ముందే చెప్తా ఉన్నారు.